అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆశయం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. రుణమాఫీ మొత్తం అయిపోయిందటనే రైతన్న సవాల్ ఇచ్చిండు మన జగ్గన్న. అందాల పోటీల మీద ఫోకస్ పెట్టిన రేవంత్ రైతులు పబ్లిక్ గోసవడుడే ఇక మీ వంతు. పండుకుంటలేనన్నా ఉత్తమన్నా కేసీఆర్దే పాపమన్నా వెంకటన్నా. ఇందిరమ్మిండ్లు రాలే వడ్లు కొనలే హరి గోస తీస్తుర్రు అమ్మలెక్కలు రైతులు. బంద్ అవుతుంది ఫ్రీ బస్సు, ఇక ఖాళీ అవుతుంది మీ పర్సు. మా రేవంత్ అన్న మాట అంటే మాటే, అన్న మాట ఇచ్చిందంటే చేసి తీరుతాడు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు మా అన్న? ఎమ్మడే మీరు బ్యాంకుకు పోయి 2 లక్షల అప్పు తెచ్చుకోర్రి, డిసెంబర్ 9న నేను రాగానే మాఫీ చేస్తా అని చెప్పిండు కదా. ఇట్లా కుర్చీలో ఎక్కిండో లేదో వెంటనే మాఫీ చేసిండు. అందుకే మా అన్న తోపు, మా అన్న తురుము, మా అన్నకు మా అన్నే సాటి. అమరాబాద్ పులిరా మా అన్న, మాట దప్పడు మడమ దిప్పడు. ఓ పిల్ల ఏంది లెస్సగప్పాలు కొడుతున్నావు? యాడైందమ్మా రుణమాఫీ? వస్తావా మా ఊరికి? మీ అన్న ఏ పడి చేసినో రుణమాఫీ మేం చూపిస్తాం దా అని అనుకుంటారు కదా. మీరు అట్లా అంటారని తెలిసే మా అన్నను పట్టుకొచ్చి మా అన్నోళ్ళ అన్నను కూడా పట్టుకొచ్చిన చూడుర్రి. మొదలు మన రేవంత్ అన్నను పిలుద్దాం. అన్నా ఇక నువ్వు రావే, రుణమాఫీ కథ ఏందో చెప్పు. బయట అందరూ మాకు గాలే అంటే మాకు గాలే అంటుర్రు. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. ఇన్నారులా ఎంత చక్కగా చెప్పిండో. అందరికి రుణమాఫీ అయిపోయింది. వ్యవసాయం చేసేటోళ్ళందరికీ 2 లక్షల దాకా మాఫీ చేసినామని చెప్పిండు. అయినా నమ్ముతలేరు కదా. మీరిట్లా నమ్మరనే మా జగ్గన్న ఓ సవాల్ ఇచ్చిండు చూడుర్రి. కేసీఆర్ గారు టైం ఫిక్స్ చేయమని చెప్పండి. ఏ ఊర్లో పెడదాం, ఏ రచ్చబండలో కూర్చుందాం, ఏ బాయకాడ కూర్చుందాం, ఏ చెరువు కాడ కూర్చుందాం. ఆడ ఆయకట్టులు ఉంటాయి కదా, దాని కింద కూర్చుందాం. మా పరంగా ఇప్పుడు సీఎం గారు డిసైడ్, ఆయన వస్తాడా, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే రెవెన్యూ మినిస్టరు అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారా, లేకపోతే ఉత్తమ్ కుమార్ ఇద్దరు వస్తారా? ఆయన పంపుతాడు, సీఎం గారు పంపుతారు. మీరు రెడీ అన్న డిబేట్కి? దీనికి ఏమన్నా అది లెక్క చూసిరా. రుణమాఫీ కాలేదని అంత అబద్ధాలు ప్రచారం చేస్తుర్రు. మేము అధికారంలోకి వచ్చినాక వ్యవసాయం చేస్తోళ్ళందరికీ మాఫీ చేసినాం. మా మంత్రులే వస్తారో లేకపోతే మా ముఖ్యమంత్రి వస్తాడో చూద్దాం గాని టైము, డేటు, ప్లేసు మీరే డిసైడ్ చేయుర్రి. మేమొస్తాం. అందరికి రుణమాఫీ అయ్యిందో కాలేదో ఆడనే తేల్చుతామని బొంబాటైన సవాల్ ఇచ్చిండు పో. అబ్బా నీకు ఎంత నమ్మకం లేకుంటే అంత పెద్ద సవాల్ ఇసుడుతో చెప్పన్నా. నువ్వు తోపువే కానీ ఓ నెలన్నర కింద కారు పార్టీ లీడరు కేటీఆర్ సారు మీకు బంపర్ ఆఫర్ ఇచ్చిండన్నా. అది నువ్వు చూసినవో చూడలేదో ఓ పారి చూపిస్తాను చూడన్నా. ఈ రుణమాఫీ విషయం నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం, మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీ కి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. చూసినావే జగ్గన్న, కేటీఆర్ సారు సవాల్ ఇసిరినట్టు మీరు కొండారెడ్డిపల్లికో, కొడంగల్కో లేకపోతే మంత్రుల ఊళ్ళకో తీసుకుపోయి ఆ ఊళ్ళో ఉన్న రైతులందరికీ రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తే అటు మీ పరువు నిలబడుతుంది, ఇటు బీఆర్ఎస్ వాళ్ళందరూ నోళ్లు మూసుకొని రాజీనామా చేస్తారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. జర నువ్వే ఈ కార్యాన్ని ముంగటేసుకొని రేవంత్ అన్న పరువును, కాంగ్రెస్ ఇజ్జత్ను కాపాడాలే. ఇంకా 10 రోజులే ఉంది. వాళ్ళు వచ్చే టైం వచ్చింది. ఈడు ఏడ చచ్చిండో ఏమో, ఫోనే ఎత్తుతలేడు.
ఏ బాబు ఏడున్నావు? వాళ్ళు వచ్చే టైం దగ్గర పడ్డది. అంతే రెడీనా? విమానంలో దిగంగానే చక్కగా కార్లు ఎక్కించుకోరి. కార్ల నుంచి కాళ్ళు కింద పెట్టకుండా మంచి 5 స్టార్ 7 స్టార్ హోటల్లో దింపుర్రి. రూమ్ అంతా చల్లగుండాలి. ఏసీ ఎక్కువ వేసి పెట్టుర్రి. ఎండ తలగనియొద్దు. చెప్పేది అర్థమైందా? సరే సరే. మరి ఇంకా చాలా మందికి ఫోన్ చేయాలి. ఉంటా మరి. ఏం సంగతి శృతి? ఏందో అంతా హడబడి చేస్తున్నావు? ఎవరు వస్తుర్రు అని చూస్తురు కదా. వచ్చేటోళ్ళు మామూలు కాదుల్లో. చూడుర్రి. గా వచ్చేటోళ్ళు ఎవలో కాదుల్లో అందాల పోటీల పాల్గొనే అందాల ముద్దుగుమ్మలు. గాళ్ళొస్తురానే మన రేవంతం సారు మస్తు బిజీలు ఉన్నాడు. పొద్దుగాల బుక్కెట్ తిన్నాడో లేదో 10 గొట్టక ముందుకే సారు ప్యాలెస్ పక్కనున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లా పెద్ద ఆఫీసర్లు అందరితోని మీటింగ్ పెట్టిండు. వచ్చే నెల 10 తారీఖు నుంచి మన పట్నంలో అందాల పోటీలు జరుగుతున్నాయి కదా. గా పోటీలల్లా వయ్యారు నడకలు నడిచే అందాల భామలకు ఎసోంటి తారీఫ్ కాకుండా అన్ని సారే దగ్గరుండి చూసుకుంటుండట. విమానం దిగిన కాడ నుంచి హోటళ్లకు వచ్చేదాకా అన్ని సవలతులు బరాబర్ ఉండాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. ఇక హైదరాబాద్ లో రోడ్ల పొట్టి చెత్తాచెదారం లేకుండా మిగిలిపోయిన బ్యూటిఫికేషన్ పనులను కూడా జల్దీన అయిపోగొట్టాలని జిహెచ్ఎంసీలకు సీరియస్ గా చెప్పిండట సారు. అంటే ప్రపంచ దేశాల నుంచి అందాల ముద్దు గుమ్మలు వస్తున్నారంటే గా మాత్రం అడావుడి చేయకపోతే ఎట్లా అనుకున్నాడో ఏమో గాని గంటల కమానం మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నట మన రేవంతం సారు. ఇక అందాల భామల అందాల పోటీల కోసం అన్ని ఏర్పాట్లు మంచిగానే చేస్తున్నారు గాని మరి మన అన్నదాతల గోసలుగా కనపడతలేవా సార్ నీకు? 6 కాలం పండించిన పంటను కొనమని 6-10 దినాల సంధి రైతులు రోడ్లెక్కి లొల్లి చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లకు బలిచినోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని ఓ వైపు పేదోళ్ళు ఆందోళన చేస్తున్నారు. గవి కనిపిస్తలేవా సారు మీ కండ్లకు? గవిటి మీద కూడా రివ్యూ పెడతందుకు పెద్ద ఆఫీసర్లకు ఆర్డర్లు వేస్తందుకు టైం దొరుకుతలేదు ఆ సారు మీకు. ఇక రోజుకోతాన సంపుకోవుడు నరుకుకోవుడు, కొట్లాటలు కుమ్ములాటలు. రాష్ట్రంలో క్రైమ్ రేటు ఫుల్ గా పెరిగిపోయింది. ఖైదీలతోని జైలు నిండిపోతున్నాయి. ఇక గవిటి మీద కూడా రివ్యూలు మీటింగులు పెట్టి గా క్రైమ్ రేటు తగ్గరాదు సారు అని అడుగుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఇప్పుడు మనకు చేత కానప్పుడు ఏం చేయాలి? ఎదుటోని మీద నూకేయాలి. అంతా నీ వల్లే అయింది, నువ్వు చేయబట్టే గిట్ల అయింది. లేకుంటే మేము మంచిగా 3 పువ్వులు 36 కాయలు చేస్తుంటుమి అని చెప్పుకోవాలి. మా అంతటి పని మంతులు లోకంలో ఎవ్వరు లేరు. మేం చేసినంత సొక్కం పని ఇంకెవ్వరు చెయ్యరు అని గప్పాలు కొట్టుకోవాలి. అప్పుడే మన చేతగానితనం బయటపడదు, మన తప్పులు బయటపడే. వీటి గురించి ఓళ్ళు మాట్లాడుకోరు. సరే, ఇప్పుడు ఎందుకు ముచ్చట చెప్తున్నా అంటే ఈ వార్త చూడుర్రి. పనిమంతుడు పందిరేస్తే పిల్లితో కదలి కూలిపోయిందట. సేమ్ అట్లనే ఉన్నది మన మంత్రుల కథ. మేము రాష్ట్రాన్ని అద్దం లెక్క దిద్దుతున్నాం, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాం, కానీ కేసీఆరే మొత్తం ఆగం చేస్తున్నాడు, ఆయన చేపట్టే శర్వాకం అవుతున్నది అని అంటున్నారు మన నల్లగొండ మంత్రులు. మొదలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఒకసారి నూరి. ఎవరు కన్నుపడ్డదో ఏం పడ్డదో ఆఖరికి కేసీఆరే కన్నుపడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం, అది ఆ పని ఆగిపోయింది. ఇన్నారా మన వెంకటన్న ఏమన్నాడు? కేసీఆర్ కన్ను పడ్డందుకే ఎస్ఎల్బిసి సొరంగం కూలిపోయిందట. నా ముఖం మంచిగానే ఉన్నది గాని అర్థమే సక్కలేదన్నారట వెనకటికోవడు. సేమ్ మన వెంకటరెడ్డి కథ కూడా గట్లనే ఉన్నది. వెనక ముందు చూసుకోకుండా మెత్తటి పొర ఉందని శాస్త్రవేత్తలు చెప్పినా వినకుండా ఓ మోతవార లెక్క పొక్కగొట్టబోయి ఎల్లెల్కల పడితిరి. పాపం 8 మంది కార్మికుల పానాలను పొట్టన పెట్టుకుంటిరి. సొరంగం కూలిపోయి 60 దినాలైనా 6 అడుగుల పూడిక కూడా తీయకపోతిరి. కిందనో మీదనో పడి 2 శవాలను బయటికి తీసి మిగిలిన 6 అలానే వదిలేస్తుంది. ఇట్లా మీ శేతగాంతనానికి కేసీఆర్ అంటే ఏమొస్తుంది సారు అని గా మీటింగ్ వచ్చిన పబ్లికే అంటున్నారు. ఇక ఈయన ఇట్లా ఉంటే ఇక మరో మంత్రి ఆనుమత్యాలు కూడా ఒకసారి ఎనూరి. మీరు ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోలేదు. 24 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తాం. ఇన్నారా ఏమంటున్నాడు సారు? అధికారంలోకి వచ్చినాకనంట 365 రోజులు 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా ఇరాం లేకుండా పనిచేస్తున్నాడట మన ఉత్తమ్ సారు. మరి చేసి ఏం వర్గ పెట్టిరు సారు? రైతులకు సక కరెంట్ ఇస్తారా? మీరు తోసుకోకుండా పెట్టుబడి సాయం ఏమైనా ఇస్తారా? 4000 పింఛన్ చేస్తారా? 4 మంచి పనులు ఏమైనా చేసిరా సార్ మీరు? మరి ఏం చేయకుండా
నువ్వు పండుకోకపోతే మాకేంది, నువ్వు సెలవు తీసుకోకపోతే మాకేంది అని అడుగుతున్నారు సార్ తెలంగాణ పబ్లిక్. ఇక ఇసోంటి ఇగరం తప్పిన మంత్రులతోటి రాష్ట్రానికి ఏమైతుందో ఏమో గాని జిల్లా కన్నా పావులా ఫాయిదా ఉంటదా అని అంటున్నారు నల్గొండ పబ్లిక్. ఏం చెప్పాలి చెప్పుర్రి, ఒక్క గోసన ఒక్క కథన, షెట్లెక్కుడు, ట్యాంకులెక్కుడు, రోడ్లెక్కుడు, ఏడ చూసినా ఇదే గోస. కుర్చీల ఎవరు కూసున్నా జనాలకు తిప్పలు మాత్రం తప్పుతలేవు. మరి మన రేవంతన్ సార్కి ఇవన్నీ కనిపిస్తలేయో లేకపోతే కనిపించినా కనిపించనట్టు కటింగ్ ఇస్తున్నారో తెలియదు కానీ పబ్లిక్ మాత్రం మస్తు పరిశాన్లు ఉన్నారులా. ఇవాళ రాష్ట్రం మొత్తంలా ఇందిరమ్మ ఇండ్ల రచ్చే నడిచింది. ఏడేడ ఏం జరిగిందో మీరు కూడా చూడుర్రి. ఏడు దాటిందాకా ఓడమల్లన్న, ఏడు దాటినాక బోడమల్లన్న అన్నట్టే చేస్తున్నారు పోన్రి ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఓట్లేసిందాకా జనం కాడికి పోయిర్రు, ఓట్లు ఒడిచినాక మొండి చెయ్యి చూపెడుతుర్రు. ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట మీద రాష్ట్రం అంతా రచ్చ రచ్చ అవుతున్నది. ఓట్ల ముంగల పేదోళ్ళందరికీ ఇండ్లిస్తామని ఓ పొడుగు మాటలు మాట్లాడితివి ఏమయ్య సారు అని ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గట్టిగానే ఆడుచుకున్నారు ఈ అక్కలు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తంటే 50,000 లంచం ఇచ్చిన అయినా లిస్టులో నా పేరు లేదని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి కాడ కనకయ్య అనేటైన ట్యాంక్ ఎక్కిండు. ఊరోళ్ళు పోలీసులు వచ్చి గీవులాడితే కిందికి దిగిండు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఈ అక్కలు రోడ్ల మీదే ధర్నా చేసిర్రు. గిట్లయితే లాభం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కబోతే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పడ్డారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా లేకపోతే ఎమ్మెల్యే ఇంటి ముందే చచ్చిపోతా అని నల్గొండ జిల్లా చెండూరు మండలం నెర్మెట్ల కొందరు మహిళలు ఆందోళన చేసిర్రు. ఇక భట్టిసారు ఊరు మరిదిలున్న కిష్టాపురంలా ఇల్లు ఇయ్యలేదని ఆఫీసర్లను పంచాయతీ ఆఫీసులేసి తాళం వేసిర్రు. జనం కాళ్ళు చేతులు లేని కొడుకుతో కాలం వెళ్ళదీస్తున్నా జన నాకు ఇల్లు ఇర్రని జనగామ కలెక్టరేట్ల ఇట్లా గోడున గోస తీసింది అక్క. ఇట్లా కరీంనగరం జిల్లా జమ్మికుంటల కొత్తగూడెం జిల్లాల చాలా చోట్ల ఇందిరమ్మ ఇండ్ల రచ్చ నడిచింది. ఇది ఇట్లుంటే వడ్లు కుప్పగొట్టి నెల దాటినా ఇంకా కొంటలేరని మెదక్ జిల్లా వెల్దుర్తి ఉప్పులింగాపూర్లా ఐకేపీ సెంటర్ కాడ ధర్నా చేసిర్రు అన్నదాతలు. తెలంగాణలో ఏడ చూసినా జనం ఇట్లా గోసపడుతున్నారు. రేవంతన్ సారు జర పెద్ద మనసు చేసుకొని ఈ పేదోళ్ళను ఆదుకో సారు. 6 గ్యారంటీలు ఏవి సార్ అంటే మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు సార్ అంటే ఫ్రీ బస్సు, మహిళలకు 2500 ఏవి అంటే ఫ్రీ బస్సు, 4000 పింఛని ఎప్పుడేస్తారు సార్ అంటే ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు ఏది 500కే గ్యాస్ బుడ్డి ఎటువాయే సార్ అంటే ఫ్రీ బస్సు. 6 గ్యారంటీలు 420 హామీలు దేని గురించి అడిగినా నిన్నటిదాకా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీ బస్సునే చూపెట్టేటోళ్ళు. ఇంకో 6 దినాలు పోతే చూపిద్దామన్నా ఫ్రీ బస్సు కాదు కదా, పైసలు పెట్టి ఎక్కుదామన్నా బస్సు కనపడతట్టు లేదు రోడ్ల మీద. ఎందుకో ఎరికేనా? సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్ అన్నట్టు రేవంత్ సర్కారును ఏం అడిగినా ఏ పథకం గురించి అడిగినా అన్నింటికి మహిళలకు ఉచిత బస్సే చూపించేటోళ్ళు. ఫ్రీ బస్సు చూపెట్టి మిగతాయాన్ని కోత పెట్టి కథ నడిపించి ఇన్నాళ్ళు. ఇక ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు దుకాణం కూడా మూసేస్తట్టే కొడుతున్నది పోండ్రి. ఓ అక్కలు ఎప్పటి లెక్కనే ఆధార్ కార్డు పట్టుకొని పోతే ఫ్రీగా బస్ ఎక్కిపోవచ్చు అని అనుకునేరు. రేపు 6 తారీఖు సంది నీ ఆధార్ కార్డు ఫ్రీ బస్సు బంద్ అవుతున్నది. సమ్మెకు పోతున్నాం అని చెప్పిరు ఆర్టీసీ కార్మికులు. ఎలక్షన్ల ముందు తీరొక్క హామీలు అధికారంలోకి వచ్చినాక అసలుకే పట్టించుకుంటలేరని మస్తు గరానికి వచ్చి ఆఖరికి సమ్మెకు పోతున్నారు. ఈడికే చాలా మాటల సర్కారోళ్లకు ఆర్టీసీ ఎంజీ సజ్జనార్ సార్ ను కలిసి నోటీస్ ఇచ్చినా ఫాయిదా లేకుండా పోయిందట. ఇక ఓట్ల ముంగట కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిర్రు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, మా పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. అది లేదు ఇది లేదు, నమ్మి మేము కాంగ్రెస్ కు ఓట్లేసినాక ఇట్లా మోసం చేస్తారా అని బస్సులు బంద్ పెట్టి సర్కార్ తో తాడో పోయడో తెలుసుకోనిక తయారైతున్నారు ఆర్టీసీ
ఆర్టీసీ కార్మికులు. ఇక చూడాలా మరి ఇది ఏం దాకా పోతుందో కథ. ఇవి ఆగి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.